అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగినప్పుడు మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు వెళ్ళి ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ భవ్య మందిర నిర్మాణాన్ని ప్రపంచమంతా, కనీసం భారతదేశం అంతా కూడా హైందవ సాంప్రదాయంలో ఉన్నవారు అనేక భక్తి శ్రద్ధలతో దాన్ని చూశారు. ఇది మనమందరికీ తెలిసిన విషయం. అయితే ఒక విషయాన్ని మనము చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును, అండర్లైన్ చేయండి, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని. ఆదరణ అన్నది క్రీస్తు అనే మర్మమును తెలుసుకుంటే వస్తుంది. వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు వాటి సర్వ సంపదలు ఆయన యందే గుప్తము అంటే దాచిపెట్టబడి అని, గుప్తములై ఉన్నాయి. ఎవడైనను చక్కని మాటల చేత మమ్మను మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధమున ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు. ఇంటి వలె కట్టబడుచు, ఆలయము వలె, మందిరము వలె, భవనము వలె, అండర్లైన్ చేసుకోవాలి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసించుచున్నది. ఈ విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.